ఏపీ కేబినెట్ భేటీ మధ్యాహ్నం సచివాలయంలో జరగనుంది. 3 కొత్త జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చించనుంది. మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలతో పాటు 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు పంపింది. ఆ సిఫారసులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. భూ కేటాయింపులపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ రోజు జరగబోతున్న ఏపీ కేబినెట్ భేటీలో ఏ అంశాలు, ఇతరత్ర అంశాలు చర్చే అవకాశం ఉంది? ఈరోజు మధ్యాహ్నం ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనటువంటి ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో భూ కేటాయింపులపైన చర్చించే అవకాశం ఉంది. వివిధ పారిశ్రామిక సంస్థలకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండటంతో వారికి విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాలలో భూ కేటాయింపు పైన చర్చించి నిర్ణయించనున్నారు. దీంతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలు, రహదారుల అభివృద్ధితో పాటు వివిధ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలపైన సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతోటి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో 3 నూతన జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరుగుతోంది. అయితే 3 ఏదైతే నూతన జిల్లాలకు సంబంధించి మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలు, అలాగే 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఒక సిఫార్సుని చేసింది. ఆ సిఫార్సుకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చిస్తారు. ఈ ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి సిఫార్సులను యథాతథంగా కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం దగ్గర ఈ విషయాలన్నిటిపైన కూడా మాట్లాడారు. అలాగే ప్రాథమిక నోటిఫికేషన్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి 30 రోజుల్లోగా అభ్యంతరాలు ఉంటే తెలపాలని చెప్పి స్థానిక ప్రజలకు విజ్ఞప్తి కూడా చేసింది. ఈ నేపథ్యంలో దీనికి 3 జిల్లాల ఏర్పాటు అనేది ఈ కేబినెట్ లో కీలకమైనటువంటి చర్చగా భావించాలి. అలాగే వివిధ సంస్థలకు పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయంలో కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.